5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. అంటే తల్లి గర్భములో మనల్ని రూపిస్తున్నవాడు ఎవరు? అమ్మాయి పుట్టాడా, అబ్బాయి పుట్టిందా? అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడా? అబ్బాయా? అమ్మాయి పుట్టింది. అమ్మాయా? దేవుని వాక్యం అంటుంది, నిద్రమోహమా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని రూపుదిద్దుతుంది ఆయన. నీకు 2 పుట్టినా, 3 పుట్టినా, 4 పుట్టినా, నీకు ఓపిక ఉండే 40 మందిని కన్నా, నీ కడుపులో ఉన్న పిండాన్ని రూపుదిద్దుతుంది ఆయన. ఒకవేళ మనుష్య సంబంధంగా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి నువ్వు రూపుదిద్దావా, ఆ దిద్దబడిన వాడు నిన్ను నాశనం చేసే సైకో అవుతాడు. దేవుడు తన చిత్తానుసారముగా సిద్ధపరిచిన దాని విలువ వేరు, దాని ఏర్పాటు వేరు, అది ప్రత్యేకమైంది. ఒకవేళ ఏదో మానవ ప్రయత్నంగా ఏదన్నా ప్రయోగం చేసి సఫలం కావాలన్నా కూడా దేవుడే దాన్ని వర్కౌట్ చేయాలా. ఆ కోణంలో అనుకోవచ్చు, ఈ కోణంలో అనుకోవచ్చు. సరే, పక్కన పెడదాం మ్యాటర్ ఇది. లేఖనం ప్రకారం చూసుకుంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని అన్నాడంటే రూపించేది ఎవరో అర్థమవుతుంది అక్కడ. మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ముక్కు, కళ్ళు, నోరు, పళ్ళు, మన అవతారం మొత్తం, మనం స్త్రీయా పురుషుడా మొత్తం డిసైడ్ చేసి మనల్ని రూపుదిద్దుతుంది, నిర్మిస్తుంది స్పష్టంగా దేవుడే అని ఇర్మియా 1:5 సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ చేసిందా నిన్ను, మీ నాన్న చేశాడా? నన్ను మా అమ్మ చేసిందా, మా నాన్న చేశాడా? బాయ్, ఎవరు చేశాడా? ఎవరు చేయలే. అసలు వాళ్ళకి ఏం తెలియదు. మనల్ని ఆయన చేతులే నిర్మించాయి. అంత మక్కువ పెట్టి, అంత శ్రద్ధ పెట్టి, అంత దృష్టి పెట్టి, ఆ వ్రేళ్లతో పనిచేసి నిన్ను నిర్మించుకున్నాడే, నిన్ను మర్చిపోతాడా? అంత శ్రద్ధ పెట్టి నిన్ను నిర్మించుకొని ఇన్ని నాళ్ళు నిన్ను కాపాడుకుంటా, చంకబెట్టుకొని అనేక గండాల్లోంచి తప్పించుకుంటా, నీకు అంత అన్నం పెట్టి వస్త్రం ఇచ్చి ఎన్నో గండాలు దాటించి బ్రతికించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలిపెడతాడా? ఇప్పుడు మర్చిపోతాడా? వెర్రి మొహం. స్తోత్రం. అంటే మీకేమన్నా ఇబ్బందా? వెర్రి మొహం అంటే పిచ్చి మొహం అనిలే. ఏం తమ్ముడు, ఒప్పుకుంటావా? ఎవరు నిన్ను నిరూపించారు? మరి అంతసేపు రూపించేవాడు, అంత ప్రేమ కలిగినోడు నన్ను నల్లగా ఎందుకు పుట్టించాడు? అందరూ ఎర్రగా ఉన్నారు, నేనేమో నల్లగా ఉన్నాను కాకిలాగా. మరి ఎట్టెందుకు పుట్టించాడు అని డౌట్ కొంతమందికి. అరే ఆయన ఇష్టం. కొంతమందిని ఎర్రగా చేసి చేసి చిరాకు పుట్టింది. పద్దాకలు అదే ముఖం చూసి చూసి విసుగు పుట్టి ఉంటుంది. కొంచెం డిఫరెంట్ కోటింగ్ వేసాడు నీకు. ఏంది ప్రభు, నేను నల్లగా పుట్టాను, నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావంటే, నీకేం తెలుసురా, నీ అందం నా కళ్ళకి మామూలుగా కనపట్లను అంటాడు. ఆయన రూపుదిద్దుకున్నాడు. ఇతరులలో నీవు ఒక్కడివిగా ఉండకుండా నీకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చి నీకంటూ ఒక స్పెషల్ లైఫ్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అన్ని విషయాల్లో నీలాగా ఉండేది నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే. ఇంకెవ్వరు నీలాంటి వాళ్ళు లేరు, 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 ఉండబోరు. ఎవరన్నా పోలికలు కలిస్తే 1, 2, 3, 4 కలుస్తాయేమో, కానీ అచ్చుగుద్దినట్టు మెంటాలిటీ, పోలిక, వ్యవహారం, ఆలోచన మొత్తం అచ్చుగుద్దినట్టు నిన్ను దించేవాడు ఎవ్వడు లేడు. అసలు ఎంత పనితనమో చూడు. మళ్ళీ అందరి పుర్రెలు అయ్యే పుర్రెలు, ఎముకలు అయ్యే ఎముకలు, అందరి అవతారాలు అయ్యే, లోపల స్ట్రక్చర్ అంతా కూడా అదే. కానీ అసలు చిన్న చిన్న షేపుల్లో మార్పులు పెట్టి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కలవకుండా డివైడ్ చేశాడండి, సపరేట్ చేశాడు. అది అమ్మ కడుపులో పిండం యొక్క నిర్మాణం. మళ్ళీ అటుపోయిందిరా మైండ్. నేను చెప్పేదాని మీద ఈడు, నేను చెబితే ఇంకోసారి తర్వాత ఎత్తాడు. పొద్దున్న చేతి సాయంత్రం వేసినట్టు. స్తోత్రం. హలే.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొద్దిగా మీరు సంతోషిస్తారు, కొంచెం ఆదరణ పొందుతారని. ఎందుకంటే నిజాలు ఇవి. దేవుడు నిర్మించిన తీరుని గుర్తు చేసుకున్నప్పుడు, అమ్మో, నన్ను ఇంత శ్రద్ధగా నిర్మించిన నా దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు, నన్ను ఎందుకు వదిలిపెడతాడు అనే ఆ ఆలోచన ఎంత ఆదరణో కదా. స్తోత్రం. విశ్వాస అయిన వాడు ఒకడు పేషెంట్ అయి బెడ్ మీద ఉన్నాడంట, మరణ పడకలో. చూసిపోవడానికి వస్తారుగా అందరూ. ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ ఒకడు. వీడికెళ్ళి జాలీగా చూశాడు, ఆ బెడ్ మీద పండుకున్నోడికెళ్ళి చూసి, ఎరా అన్నాడు. ఎరా ఏంది, ఎట్లుంది, బాగా వీక్ అయిపోయావుగా, దాన్నే ఉందిలే కానీ బైబిల్ చదువుతావా అన్నాడంట. ఎందుకు చదవనరా, నీకోసం ఏమైనా చేస్తా, చెప్పు ఏం చదవమంటావు అన్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ అధ్యాయం చదువురా అన్నాడంట. అందులో చదివితే అన్ని పేర్లు ఉంటాయి, మనుషుల పేర్లు. ఏడన్నా యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచిన వచనాలు చదవమంటారు. అవి విని విశ్వాసంలో బలపడటానికి వీడెవడ పేర్లు చదివించుకుంటున్నాడని డౌట్ వచ్చింది. అంటే మరణ పడకలో ఉన్నాడు కదా, మైండ్ కూడా పోతుందేమో అనుకున్నాడు. కొంతమంది అట్లా మాట్లాడుతుంటే మనకు డౌట్ వచ్చేది కదా, చచ్చిపోతున్నాడు కదా, పాపం మైండ్ పని చేయట్లేదు అట్లా అనుకున్నాడు. తర్వాత వీడు మళ్ళీ చదివావు కదా, బాగుంది, సరే కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు అన్నాడంట. అక్కడ కూడా అన్ని వంశావాళ్ళు మనుషుల పేర్లు ఉంటాయి. అబ్రహాం, ఇసాకును కానీ, ఇసాక్, యాకోబును కానీ మొత్తం వరుసగా ఉంటాయి. మళ్ళీ అయిపోయినాక లోకా సువార్తలో కూడా మళ్ళీ మనుషుల పేర్లే చదివిచ్చాడు. ఇక కన్ఫర్మ్ చేసుకున్నాడు, అన్ని మనుషుల పేర్లే చదివిస్తున్నాడు, మొత్తానికి ఇది ఏదో తేడా పడిందని. చివరికి అడిగాడంట, ఎరా యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు చదవమంటే చదివేవాడిని కదా, అన్ని పేర్లు చదివేస్తున్నావు, ఈ పేర్ల వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏందిరా అన్నాడంట. వాళ్ళు ఎవరో, వాళ్ళ పేర్లు ఏవో, కొన్ని పేర్లు అయితే అసలు నోరు కూడా తిరగట్లా, ఈ పేర్లు కష్టపడి చదవాల్సి వచ్చింది నేను, ఈ పేర్లు ఎందుకురా నీకంటే ఆడు పండుకున్నాడు అన్నాడంట, ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకొని రాపించిన దేవుడు నా పేరు మర్చిపోతాడా? అసలు నోరు కూడా తిరగని పేర్లు రాపించినోడు నా పేరు మర్చిపోతాడా, నన్ను మర్చిపోతాడా? ఎంత హాయిగా ఉందో తెలుసా నువ్వు ఆయన చదువుతుంటే అన్నదా. ఆదరణ అన్నమాట. మనందరినీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయన ఎరుగున్నాడు. అసలు నిర్మాణం కాకముందు ఎరిగి ఉండటం ఏంటి? అదే వింత. మన భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు, మనమేంటో చూశాడు. చూసి ఆయన రాజ్యమునకు వారసురాలిగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలుసా? తల్లి గర్భములో పిండముగా నీవు నేను మనం రూపింపబడక మునుపే ఏర్పరచుకున్నాడట. అప్పుడే మనల్ని తన రాజ్యానికి డిసైడ్ చేసేసాడు. భూ దిగంతముల నుండి నేను ఏర్పరచుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అన్నాడు. నేను ఏర్పరచుకున్నా, నేనే నిన్ను పిలుచుకున్నా. నిర్ణయము, ఏర్పాటు ఒక్కటే. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను, అనగా ఏర్పరచెను. ఎవరిని ఏర్పరచెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఇప్పుడు మనందరిని నీతిమంతులుగా తీర్చాడా లేదా? ఎట్లా తీర్చాడు? ఆయన రక్తము చేత. ఇక మనకు ఒక్కటే ఉంది, నీతిమంతులుగా తీర్చడం అయిపోయింది, ఇక మనల్ని మహిమపరచటం ఉంది. అర్థమైందా? అక్కడ మనకు మహిమ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మహిమపరుస్తాడు. పర్వపోయినా పర్వాలేదు, అక్కడైతే నిత్య మహిమ ఉంది. కాబట్టి ప్రియులారా, ఎంత ఉంది మనకు మ్యాటర్. మరి ఏందనుకున్నా, కొంతమంది వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. తిట్టుకోవద్దు ఇక నుంచి, ఛీ నా బతుకు అనొద్దు అంటుండు. ఏమనుకోవాలి? ఫ్యామిలీకి నేను వేస్ట్ గాడిని కావచ్చు, వేస్ట్ గత్తెని కావచ్చు, కానీ నా ప్రభు నన్ను నిర్మించాడు.
నా దగ్గర ఉన్నదేదో, నా పనితనం ఏదో, నాకు ఇచ్చిన సామర్థ్యం ఏదో ఆయనకి తెలుసు, ఇచ్చినోడికి తెలుసు. ఈ పిచ్చోళ్ళకేం తెలుసు? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు ఒక వినపడదు సరిగా. చిన్నప్పుడు స్కూల్లో పంపిస్తే లెటర్ ఒకటి రాసి ఆయన చేతిలో పెట్టి మీ మమ్మీకి రా అని పంపించారు. ఆయనకి చదువు చెప్పలేక విసుగు పుట్టి విరక్తి చెంది లెటర్ రాసి పంపించారు. మీ వాడికి చదువు చెప్పే శక్తి మా దగ్గర లేదు, అరవలేక సత్తన్నాం, ఎంత అరిసినా వీడికి వినపడట్లా. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అరిసినా వీడికి వినపడట్లా. నీ కొడుకు ఒక దండం, వాడి చదువుకు ఒక దండం, నీకు ఒక దండం, నీ చేతనైతే నువ్వే చెప్పుకో, లేకపోతే ఇంకో స్కూల్లో చేర్చుకో, మా వల్ల కాదని పంపించారు. అంటే వాళ్ళ దృష్టిలో థామస్ ఒక వేస్ట్ పర్సన్, ఒక అసమర్థుడు, బలహీనుడు, చెవిటివాడు, చేతగాని దద్దమ్మ, నిద్రముఖం వేసుకొని ఉంటాడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. మన బ్లంట్ భాష చెప్పాలంటే సోదోడు. కానీ అతన్ని పుట్టించిన వానికి తెలుసు అతడికి ఇవ్వబడిన కృప ఏందో. ఈరోజు నీ సమాజంలో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, ఇరుగు పొరుగుల్లో కావచ్చు, కొంతమంది నిన్ను అలా మాట్లాడతారు. కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, నీ బతుకు జడ అనేవాళ్ళు ఉన్నారు. అంటే నేను తిడుతున్నాను అనుకునేరు మనల్ని. అవునా? అసలు నీదో బతుకేనా? నీదే ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కావట్లే. మంచి మంచి వాళ్ళు పోతున్నారు, నువ్వు బాటలే. అసలు నీ జీవితం ఒక జీవితమేనా? నీ బతుకు ఒక బతుకేనా? ఆ బతుకు ఒక విలువ, ఒక అర్థం, పరమార్థం ఉందా? నీ బతుకు అనిపించుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఇక్కడ. ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. చేతులు ఎత్తండి. ఎప్పుడో అనిపించుకోవటం కాదనయ్య, ఇప్పటికి కూడా ఏ సన్మానాలు పొందుతున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? ప్రజెంట్ కూడా లైన్లోనే ఉన్నారా? దేవునికి మహిమ. అచ్చం ఆయనను కూడా అలానే అనుకున్నారు. కానీ నిన్ను అనేవాళ్ళకి తెలియదు నీ మీద దేవునికి ఉన్న ఏర్పాటు. నిన్ను ఏసడించుకునే వాళ్ళకి తెలియదు దేవుడు నీకే సామర్థ్యం ఇచ్చాడో, ఎందుకోసం నిన్ను పుట్టించాడో వాళ్ళకి తెలియచావదు. అది గొడవ. డేవిడ్ బ్రైనార్డ్ ఒక కాలేజీలోకి చేరితే అక్కడున్న అధ్యాపకుని తప్పు పట్టాడని ఆయన నిలువున బయటికి నెట్టేశారు. డైరీలో రాస్తారు ఆయన గురించి, రాసి మ్యాటర్లో ఆ విశ్వవిద్యాలయం ఎంత దరిద్రంగా అయిపోయింది, ఎంత ఆధిక్యత పోగొట్టుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు డేవిడ్ బ్రైనార్డ్ దానిలో నుండి నెట్టివేయబడ్డాడనే దరిద్ర సాక్ష్యం తెచ్చుకుంది అని రాస్తాడు. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు నెట్టివేస్తున్నాడు, వాళ్ళు త్రోసేస్తున్నాడు ప్రపంచానికే ఆశీర్వాదకరమైన దైవజనుడు అవుతాడని. ఈరోజు నీ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా నువ్వు అట్లనే అంటుండొచ్చు, ఓ తల్లి, ఓ తండ్రి. వాళ్ళని చూసి నువ్వు నెత్తి కొట్టుకుంటుండొచ్చు, మిగిలిన పిల్లల్ని చూసి నువ్వు బాధపడుతుండొచ్చు. వాళ్ళంతా చురుగ్గా ఉన్నారు, వీడింత దరిద్రంగా తెచ్చాడు, నా కర్మ ఏందో అని, వీళ్ళ గతి ఏందో, అసలు వీడి పరిస్థితి ఏందో అని నువ్వు ఆవేదన చెందుతుండొచ్చు. కానీ వాళ్ళని పుట్టించింది నువ్వు కాదు, వాళ్ళని పుట్టించింది నిన్ను కూడా పుట్టించిన సృష్టికర్త. వాళ్ళ మీద ఆయనకున్న ఉద్దేశం ఏదో ఆయనకుంది, ప్లాన్ ఏదో ఆయనకుంది, ఏర్పాటు ఏదో ఆయనకుంది, ప్రణాళిక ఏదో ఆయనకుంది. దానిలోనికి వాడు వచ్చిందాకా పిచ్చోళ్ళలాగే కనపడతాడు. దేవుని ఆలోచనల్లోకి, ప్రణాళికలోకి వాడు వచ్చిందాకా సోదరులాగే కనపడతాడు. ఆ ఏర్పాటులోకి, ఆ లైన్లోనికి, ఆ ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత వాడు నీకు అందడిక. అప్పుడు పోయింది నీ బుర్ర, వీడినేనా నేను ఇలా అనుకుందని. పక్క స్తోత్రం. స్కూల్ పంపించేసింది థామస్ని. వచ్చి అమాయకంగా తల్లికి పేపర్ ఇచ్చాడు. ఏంట్రా అంది. స్కూల్లో ఇది ఇచ్చి పంపేశారమ్మా. మధ్యలోనే చదివి ఏడ్చుకుంది. ఆ మాటలు ఉన్నాయి అందులో. ఆ చిన్నవాడిని నిందిస్తూ, వాని అసమర్థతని తిడుతూ ఉన్న విషయాలు ఉన్నాయి. వాళ్ళమ్మ అదిగా ఆమె ఫోటోలో దగ్గరకు తీసుకొని బిడ్డను ఏడ్చుకొని ప్రభువుకి స్తోత్రం చెప్పుకొని
బాధపడుతుంటే ఏందమ్మా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? కొడుకు చెవిని దగ్గరికి తీసుకొని, నువ్వు పెద్ద మేధావంట, నీకు పెద్ద జ్ఞానం, ఎక్కువ జ్ఞానం ఉందంట, నీ అంత మేధావికి జ్ఞానికి చదువు చెప్పడం వాళ్ళకి చేత కాదంట అంది. ఆ లెటర్ దాచిపెట్టుకుంది. పోయి ఆమె బాక్స్ ఆమె పెట్టెలో భద్రం చేసింది, ఎక్కడో పుస్తకాలు అడుగుని పెట్టేసింది. తనే తనకు తెలిసినంతవరకు చెప్పుకుంటూ బిడ్డను అవగాహన కల్పించుకుంటూ పెంచుకుంది. చిన్నగా డెవలప్ అయ్యాడు. ఇన్నర్ ఫీలింగ్, ఆయన లోపలి ఫీలింగ్ ఏంది? ఆయన ఫీలింగ్ ఏందండి లోపల? మేధావిని మా అమ్మ చెప్పింది, జ్ఞానవంతుణ్ణి మా అమ్మ చెప్పింది, తెలివి గల్లవాడిని మా అమ్మ చెప్పింది. మా అమ్మ దేవుని మనిషి. విశ్వాసం నిజంగా అదే జరిగింది. ఈరోజు నువ్వు ఇంటికి పోయి డింగ్మన్ లైట్ వేసుకుంటే టపీమన్ లైట్ వెలుగుతుంది. ఎవరు పుణ్యమో తెలుసా? ఆయనే కనిపెట్టాడు దాన్ని. ప్రపంచమంతా కూడా ఈరోజు లైట్ లేకుండా బతకట్లా. అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో సైతం ఏ కొంచెం అవకాశం ఉన్నా సరే, ఏమండి, ఈ మామూలు విద్యుత్ లేకపోతే సోలార్ విద్యుత్ అయినా పెట్టుకొని బల్బులు వేసుకుంటున్నారు. బల్బు కనుగొన్నవాడు థామస్ అల్వా ఎడిసన్. ప్రియులారా, ఒకవేళ అదే స్కూల్లో ఆయన నుంచి చదువు చెప్పినట్టయితే ఆ స్కూలు ధన్యమైపోయేది. ఇప్పుడు ఎవరు దరిద్రులు? ఇంత గొప్ప మేధావిని పిచ్చోడు సోదోడని బయటికి నెట్టినోళ్ళు కదా దరిద్రులు. నిన్ను పిలిచినవాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాట్లోకి నిన్ను తీసుకొచ్చి ఆ పని నీలో జరిగించిన నాడు నిన్ను నిందించిన నోళ్ళు మూతలు పడతాయి. నిన్ను అవమానపరిచిన నోళ్ళు సిగ్గుతో తల దించుకుంటాయి. ఏం కలత చెందాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. నీ కడుపున నువ్వు కన్న బిడ్డల విషయంలో కూడా ఏర్పాటు ఉంది. ఎవరిని వేస్ట్గా తేలా భూమి మీదకి. ఎవరి మీద ఉండే ప్లాన్ వాళ్ళ మీద ఉంది మహానుభావుడికి. కాబట్టి మీరేం కృంగిపోవాల్సిన అవసరంలే. ఆరోగ్యవంతుల విషయంలో అయితే అట్లా ఉంది, మరి బలహీనుల విషయంలో వాళ్ళ మీద ఉండే ప్లాన్ వాళ్ళ మీద ఉంటుంది. ఇంతవరకు మీకు అర్థమైతే నాకు ఆనందం. తర్వాత అసలు పాయింట్కి వస్తా, వినండి. ఆ కింద అన్నాడు ఒక మాట, ఆ మాటను మీ దగ్గరికి తీసుకుని రావాలని ఈరోజు నేను అది ఎత్తుకున్నా. ఇక ఇప్పుడు వచనాన్ని వర్ణించుకుంటూ వస్తే సాయంత్రం అయినా మన ధ్యానం అయిపోదు, అన్ని సంగతులు ఉన్నాయి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అన్నాడు. ఇప్పుడు దేవుడు కృపతో మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఎరుగున్నాడు, అన్నీ చేశాడు, బాగుంది. నీతిమంతులుగా తీర్చాడు, ఆయన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, సూపర్, బాగుంది. కానీ ఇప్పుడు దేవుని మార్గంలోకి వచ్చి ఈ ఇరుకు మార్గ ప్రయాణంలో ఉంటుండగా ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చాలా విషయాలు సాధించాలనుకుంటున్నాం కానీ సాధించలేకపోతున్నాం. చాలా విషయాలు పొందగోరుతున్నాం, చూడగోరుతున్నాం కానీ పొందలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. జాగ్రత్తగా వినండి, నేను తెలుగు చెబుతున్నా, తమిళం చెప్పట్లా. ఒకవేళ తమిళం చెబితే మిమ్మల్ని బాగా వినండి అనను, ఎందుకంటే మీకు అర్థం కాదని నాకు తెలుసు. నేను తెలుగే చెబుతున్నాను కనుక ఖచ్చితంగా సచ్చినట్టు మీకు అర్థమైద్దని నా నమ్మకం. స్తోత్రం. నా భాష కాబట్టి మీరు తప్పనిసరిగా సీరియస్గా జాగ్రత్తగా వినాలి. మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం, ఆయన రక్తం చేత విమోచింపబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డాం. ఇది లేఖనం చెప్తున్న సాక్ష్యం తమ్ముడు. పిలవటం అయితే అట్ట పిలిచాడు, కానీ అలా నిలబడటం అనేది మనకు చేత కావటల్లా. చాలా విషయాలు సాధించగోరుతున్నాం, సాధించలేకపోతున్నాం. నిలవాలనుకుంటున్నాం, నిలవలేకపోతున్నాం. గెలవాలనుకుంటున్నాం కానీ ఓటమి బాట పడుతున్నాం. అధిగమించాలనుకుంటున్నాం కానీ అగచాట్ల పాలవుతున్నాం.
వాక్యం విన్నప్పుడు తీర్మానాలు చేస్తున్నాం, కానీ ఆ తీర్మానాలు కొద్ది దినాలు కూడా నిలుపుకోలేకపోతున్నాం. ప్రభు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు అన్నట్టు సన్నిధిలో చేసే తీర్మానాలు 4 రోజుల్లో పట్టపగలైపోతున్నాయి, నిలవట్ల. మరి ఎలా? నిన్న శుక్రవారం చెప్పా, బుధవారం కూడా చెప్పా. బుధవారం క్లియర్గా చెప్పా, పరలోక రాజ్యం మనం చేరడానికి మన క్రియలతో నిమిత్తం లేదు, మన విశ్వాసం మాత్రం చాలు అని. 2 విధములైన కృపను గురించి మాట్లాడా. ఒక కృప అనర్హులకు అనుగ్రహించేది. మళ్ళీ చెప్తున్నా, ఒక కృప అనర్హులకు అనుగ్రహించేది. వాస్తవంగా పరలోక రాజ్యానికి మనం అర్హులమా అనర్హులమా? అందరూ నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి. వందనాలు చెప్పండి. వందనాలు సిస్టర్, వందనాలు చెప్పండి. బ్రదర్ మీరు కూడా చెప్పండి. వందనాలు బ్రదర్, వందనాలు చెప్పండి. అసలు పాయింట్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ పరధ్యానం వస్తే నా కష్టం అంతా బుష్ అయిపోయింది. అందుకని నా బాధ. పలకరించారా? 2 విధములైన కృపను గురించి మాట్లాడుతున్నా. పరలోక రాజ్యానికి మనం అర్హులమా అనర్హులమా? పెద్దగా చెప్పండి, నోరు తెరిచి. మీరు కూడా చెప్పండి. అనర్హులమే, డౌట్ లేదుగా. మరి అర్హత వచ్చింది ఇప్పుడు మనకి. ఎలా వచ్చింది? మన క్రియల వల్ల వచ్చిందా, ఆయన కృప వల్ల వచ్చిందా? ఎస్, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. అది దేవుని వరమే కానీ మన క్రియల వలనైనది కాదు. సో ఒక కృపకి మన అర్హతతో నిమిత్తం లేదు, మన క్రియతో నిమిత్తం లేదు. అది ఉచితంగా ఇచ్చిన కృప, కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా ఫ్రీగా దొరికిన కృప. అర్థమైందా? ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప. కృప కృప. ఆహా, విత్ రాగం. ఓకే, వండర్ఫుల్. దేవునికి స్తోత్రం. దేవునికి హలే హలే హలే. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిగా పాడుతుర్రు, అట్లనే ప్రాక్టీస్ చేయండి. మీ చేత పాడిపిస్తా ప్రభు చిత్తం అయితే రాకడలో. ఏమండి, తాగుతాలే నీళ్ళు. ఒక కృప మన క్రియలతో నిమిత్తం లేకుండా ఉచితంగా లభించింది. ఆ కృప ఎంత గొప్పదంటే పని చెయ్యకయే మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఈ కృప చాలు మనం పరలోకం పోవటానికి. ఇదో కృప. ఇక రెండో కృప అర్హుల మీద చూపించే కృప. అర్హుల మీద చూపించే కృప అంటే ఆ కృప పొందడానికట మనకు అర్హత ఉండాలట. పరలోక రాజ్యం చేరడానికి మన అర్హత ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం నువ్వు ఉంచితే ఆయన కృపను చూపించి నిన్ను తీసుకుంటాడు. కానీ భూమి మీద నీవు కొన్ని పొందడానికి, కొన్ని సాధించడానికి, నిత్యత్వంలో బహుమానం పొందడానికి నీకు కృప అవసరం, దేవుని కృప అవసరం. ఆ కృప పొందడానికి మనకు అర్హత కావాలి. ఉదాహరణకి దీనికి మీకు లాజికల్గా వాక్యానుసారంగా చెప్తా. కృప అంటే అందరికీ సమానమేగా, పక్షపాతమేం లేదుగా. కృప అందరికీ ఈక్వల్గా ఇస్తాడు. మరి అట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు గురించి దేవుడు మాట్లాడుతూ భూమి మీదున్న జనులందరిలో
నీవే నా దృష్టికి కృప పొందిన వాడవు అన్నాడు. ఒక్కసారి చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఒక్కసారి నాకు చెప్పండి, నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడయ్యాడంట. ఇదేం కృప? కృప అంటే అందరికీ కదా. అంటే నోవాహు ఒక్కడే కృప పొందాడా? అంటే ఇక అప్పుడు ఉన్న భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవడు ఆ కృప పొందలేదా అంటే పొందలేదు అని చెప్తుంది వాక్యం. అందరూ పొందితే స్పెషల్గా నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు అనే మాట ఎందుకు రాసుంది? నోవాహు దినముల్లో ఉన్న జనులందరూ దేవుని దృష్టికి కృప పొందినవారు అని రాయాలి. ఎన్నేళ్ళు? 6. పెద్దగా చెప్పండి. రైట్, అందరు లైన్లోనే ఉన్నారు. అమ్మయ్య, ఏమో మళ్ళీ ఎటన్నా పోతున్నారేమో నా భయం నాదిలే. ఎక్కడొచ్చాగా? నోవాహు దినముల్లో ఉన్నవారందరూ దేవుని కృప పొందారు అనాలి. ఆ మాట చెప్పలా. నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందినవాడని రాసుంది. అంటే ఆ కృప ఇవ్వటానికి దేవుడు నోవాహు ఒక్కడే అర్హుడిగా కనపడ్డాడట. అంటే మిగిలిన వాడు ఎవరికి కూడా అర్హత కనపడలా. ఎందుకు నోవాహుకు అది దొరికింది అంటే, నోవాహు మిగిలిన సమాజం లాగా ఉండకుండా ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించాడు. టోటల్ ఫ్యామిలీతో సహా కలిపి తను లోకానికి వేరైన జీవితాన్ని జీవించాడు. అదే మనుషుల మధ్యలో ఉన్నాడు, వాళ్ళని పలకరిస్తున్నాడు, వాళ్ళు పలకరిస్తున్నారు, అంతా నడుస్తుంది, పని పాటలు అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ జీవిత విధానానికి, నోవాహు ప్రవర్తనకి, నోవా జీవిత విధానానికి సంబంధం లేకుండా బతికాడు. దేవుని దృష్టికి ఇంపుగా, దేవుని దృష్టికి నచ్చాలి నేను అనే విధంగా జాగ్రత్తలు తీసుకొని బ్రతికాడు. ఈ బ్రతుకును బట్టి నోవాహుకి ఆనాడున్న భూమి మీద జనులందరికీ దొరకని కృప నోవాహుకు దొరికింది. ఆ కృప ఎంత పని చేసిందంటే, దేవుడు భూమిని జలములతో నిండించాలనుకున్నప్పుడు ఆ జలప్రళయములో నోవాహు తన ఫ్యామిలీ నశించకుండా, మరి దేవుడి కృప నోవాహు మీదకి వచ్చింది కనుక నోవాహును జాగ్రత్త చేయడానికి దేవుడు ఒక ఓడను సిద్ధం చేయమనే సలహా నోవాహుకి ఇచ్చాడు. ఆ కృపను బట్టి మిగిలిన వాళ్ళకు కూడా ఆ సలహా ఇవ్వచ్చుగా, లేదు, ఆ కృప పొందడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన మాటలను అలక్ష్యం చేశారు, పెడచెవిన పెట్టారు. నోవాహు అయితే ఆ మాటకు లోబడ్డాడు, ఆ కృప పొందాడు. అందుకే మొత్తం ఉన్న జనమంతా జలప్రళయం నశిస్తే నోవాహు తన ఇంటి వారితో సహా కాపాడబడ్డాడు. చాలా వందనాలు. ఇకపోతే సౌలు దావీదుల దగ్గర కూడా మనకి ఇది కనపడిద్ది. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? వెంకట్రావా? ఎవరు? సౌలా? సరే, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. దేవుడు అనుకున్నాడు, సౌలు కాస్త పర్లేదు, సౌలు తర్వాత వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయిని, ఏంటి ఇశ్రాయేలు జనాంగానికి ఎల్లప్పుడూ సౌలు కుటుంబీకుల్నే రాజులుగా చేయాలి అనుకున్నట్ట. ఎవరు? దేవుడు రాజుల రాజు అనుకున్నాడు. కానీ ఏం చేద్దాం, తిరుగుబాటు చేసి పిచ్చి వేషాలు వేసి పదే పదే దేవుణ్ణి అభ్యంతరపరిచి దైవజనుణ్ణి తృణీకరించి, ఎవరినే? దేవుణ్ణి దైవజనుణ్ణి కూడా తృణీకరించి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ శాశ్వత కృప పోగొట్టుకున్నాడు. నిత్య జీవానికైనా కృప పోలా, కానీ రాజులుగా ఉంచడానికి నిర్ణయించిన కృప పోగొట్టుకున్నాడట. ఎవరైనా? సౌలు. తర్వాత ఎవరెక్కారు సింహాసనం మీదికి? ఎవరు?
రైట్, కొంతమంది లైన్లోనే ఉన్నారు. దావీదు ఎక్కాడు. దావీదు లైన్లోకి వచ్చి దేవుని కృప పొంది దేవుని చిత్తానుసారంగా బతకడానికి తన మనసును దృఢపరుచుకున్నాడు. దేవుని మాటలు చదువుకోవటం, ఆ మాటల ప్రకారం బ్రతకటం, ఇక అదే పిచ్చి. దేవుని మాటలు చూసుకోవటం, ఆ మాటల ప్రకారం జీవించటం, ఇదే జీవితం. మనకు కూడా చూడు ఎన్ని సలహాలు చెప్పాడో. 119వ కీర్తన ఎంతమంది చదివారు? 119వ కీర్తన అండి, ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి. కేవలం వాక్యాన్ని గురించే ఆ కీర్తన మొత్తం ఉంటుంది. అతిపెద్ద కీర్తనల గ్రంథంలో కేవలం వాక్యాన్ని గురించి ఘనపరుస్తూ, ధర్మశాస్త్రము, నీ కట్టడలు, నీ విధులు అని వాక్యాన్ని గురించే ఘనపరిచి మాట్లాడతాడు. అందులోనే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్న మాట ఉంటుంది. అందులోనే నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నానని ఉంటుంది. అందులోనే నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మది కలిగించిందని ఉంటుంది. అందులోనే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యం వినుట చేతనే కదా. ఇలా బోల్డ్ అని సంగతులు ఉంటాయి ఆ 119వ కీర్తనలో. నీ మాటలను అనుసరించి బ్రతుకువానికి తూలి తొట్టిల్లటానికి కారణమే లేదంటాడు. టోటల్గా దేవుని మాటలను అనుసరించి బ్రతికితే అసలు ఆ లైఫే వేరు అని రాస్తాడు.